నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే భారతదేశం మొట్టమొదటిసారిగా నిర్వహించబోతున్న డిజిటల్ జనాభా గణన అంటే సెన్సస్ 2027 గురించి. భారతదేశం తన మొట్టమొదటి డిజిటల్ సెన్సస్తో చరిత్ర సృష్టించబోతోంది. అయితే ఇంతకు ముందు జరిగిన సెన్సస్లకు ఈ 2027 సెన్సస్కు తేడా ఏంటి? ఎందుకిదింత ప్రత్యేకం? రండి వివరంగా చూద్దాం. ముందుగా ఈ చారిత్రాత్మక ప్రయత్నం ఎంత పెద్దదో దీని వెనకున్న పునాదులేంటో ఒకసారి చూద్దాం. ఇది మన భారతదేశానికి 16వ జనాభా గణన. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చూసుకుంటే ఇది 8వది. అంటే ఇదొక సుదీర్ఘ సంప్రదాయం. కాని ఈసారి మాత్రం దీన్ని పూర్తిగా ఆధునిక పద్ధతిలో అంటే డిజిటల్గా చేయబోతున్నారు. అదే దీని ప్రత్యేకత. ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ బడ్జెట్ చూస్తేనే అర్థమవుతుంది. దీనికోసం కేంద్ర మంత్రివర్గం ఏకంగా 11,718 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. ఇది చాలా పెద్ద మొత్తం కదా? సరే, ఇంత పెద్ద ప్రక్రియకు చట్టపరమైన ఆధారం ఉండాలి కదా? అవును, ఉంది. దీన్ని సెన్సస్ చట్టం 1948 అలాగే సెన్సస్ నిబంధనలు 1990 ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ చట్టాలే దీనికి చట్టబద్ధతను ఇవ్వడమే కాకుండా మనం ఇచ్చే సమాచారం గోప్యంగా ఉంటుందని హామీ ఇస్తున్నాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని 2 ముఖ్యమైన దశలుగా విభజించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, దీన్ని 2 ఫేజులలో చేస్తారు. ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2026 వరకు జరుగుతుంది. ఇందులో ఇళ్ల జాబితా, వాటి వివరాలు, సౌకర్యాలు ఇలాంటివి నమోదు చేస్తారు. ఇక సెకండ్ ఫేజ్ అంటే అసలైన జనాభా లెక్కింపు ఫిబ్రవరి 2027లో దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. మంచు ఎక్కువగా కురిసే ప్రాంతాలైన లడాఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో మాత్రం ఈ జనాభా లెక్కింపును ముందుగానే అంటే సెప్టెంబర్ 2026లోనే పూర్తి చేస్తారు. పోటీ పరీక్షలకి ప్రిపేరయ్యేవారు ఈ పాయింట్ని ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సరే, ఇప్పటిదాకా టైమ్లైన్ చూశాం. ఇప్పుడు దీన్ని భారతదేశ చరిత్రలోనే అత్యంత అడ్వాన్స్డ్ సెన్సస్గా మార్చబోతున్న టెక్నాలజీ ఏంటో పరిశీలిద్దాం. ఈ డిజిటల్ మార్పుకు గుండెలాంటిది ఈ HLO అప్లికేషన్. గతంలోలా కాగితాలు, పెన్నులతో కాకుండా ఈసారి ఎన్యూమరేటర్లు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తారు. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS రెండింటిలోనూ పనిచేస్తుంది. దీనివల్ల డేటా క్వాలిటీ మెరుగుపడుతుంది, పని కూడా వేగంగా అవుతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటిని, ప్రతి నిర్మాణాన్ని డిజిటల్గా మ్యాప్ చేసి దానికి జియోట్యాగ్ చేస్తున్నారు. అంటే ఏ ఇల్లు ఎక్కడుందో ఖచ్చితమైన లొకేషన్తో సహా రికార్డవుతుందన్నమాట. దీనివల్ల డేటాలో ఖచ్చితత్వం అద్భుతంగా పెరుగుతుంది. మరి ఇంత పెద్ద ఆపరేషన్ని మేనేజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ కావాలి కదా? అదే ఈ CMMS పోర్టల్ అంటే సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. ఇదొక వెబ్ పోర్టల్. మొత్తం ప్రక్రియను రియల్ టైంలో ట్రాక్ చేయడానికి ఇదొక సెంట్రల్ కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే ఈసారి మన వివరాలను మనమే ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం ఒక 15 రోజుల పాటు https://sc.census.gov.in అనే పోర్టల్ ఓపెన్లో ఉంటుంది. అందులోకి వెళ్ళి మనకు నచ్చిన భాషలో రిజిస్టర్ చేసుకుని మన కుటుంబ వివరాలు నింపచ్చు. అలా చేశాక మనకొక యూనిక్ ఐడి అంటే SCID వస్తుంది. మన ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ ఐడి చూపిస్తే సరిపోతుంది. ఇది చాలా సౌకర్యవంతమైన పద్ధతి. టెక్నాలజీ సంగతి పక్కన పెడితే ఈ 2027 సెన్సస్లో ఇంకో చాలా పెద్ద విధానపరమైన మార్పు కూడా ఉంది. అదేంటో చూద్దాం. ఇది చాలా చారిత్రాత్మకమైన విషయం. మన దేశంలో చివరిసారిగా కులాల వారీగా పూర్తిస్థాయిలో డేటా సేకరించింది 1931లో, అంటే బ్రిటిష్ వాళ్ల కాలంలో. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడే అంటే 2027లో ప్రధాన జనాభా గణనలో కులగణనను కూడా భాగంగా చేర్చారు. అంటే దాదాపు 96 ఏళ్ల తర్వాత ఇది మళ్లీ జరుగుతోంది. ఇది చాలా పెద్ద మైలురాయి. అయితే ఈ కులాల డేటా ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఒక శాస్త్రీయమైన పక్కా ఆధారం దొరుకుతుంది.
ముఖ్యంగా ఓబీసీలలో ఉపవర్గీకరణ చేయడానికి, సంక్షేమ పథకాలు సరైన వాళ్లకు చేరేలా డిజైన్ చేయడానికి, అలాగే రిజర్వేషన్ పాలసీలను సమీక్షించడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. సరే, మరి ఇంత పెద్ద పని చేయడానికి ఎంతమంది సిబ్బంది అవసరం, మనమిచ్చే డేటా ఎంతవరకు భద్రం, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ బృహత్ కార్యం కోసం ఎంతమంది పనిచేస్తున్నారో ఊహించగలరా? సుమారు 30 లక్షల మంది క్షేత్రస్థాయి సిబ్బంది. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ అధికారులే ఉంటారు. ఇంత పెద్ద వర్క్ఫోర్స్ ఈ పనిలో పాలుపంచుకుబోతోంది. ఇక ఏ వివరాలు సేకరిస్తారంటే జనాభా వివరాలు, ఇళ్ల పరిస్థితులు, సౌకర్యాలు, మతం, ఎస్సీ, ఎస్టీ వివరాలు, భాష, చదువు, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు, ఇలా చాలా రకాల డేటాను సేకరిస్తారు. ఇవన్నీ కలిపి మన దేశం యొక్క ఒక కంప్లీట్ స్నాప్ షాట్ని మన ముందుంచుతాయి. ఇక్కడ అందరికీ వచ్చే ఒక ముఖ్యమైన సందేహం మన వ్యక్తిగత వివరాల గోప్యత సంగతేంటి అని. దాని గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. సెన్సస్ చట్టం 1948 ప్రకారం మనమిచ్చే ప్రతి ఒక్కరి సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దాన్ని కేవలం గణాంకాల విశ్లేషణ కోసమే వాడతారు తప్ప మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరు. ఇది చట్టమిచ్చే హామీ. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు అన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఇది 16వ జనాభా గణన, స్వాతంత్ర్యం తర్వాత 8వది. మొదటి దశ ఇళ్ల జాబితా, ఏప్రిల్ సెప్టెంబర్ 2026. రెండవ దశ జనాభా లెక్కింపు, ఫిబ్రవరి 2027. వాడే మొబైల్ యాప్ పేరు హెచ్ఎల్ఓ అప్లికేషన్, పర్యవేక్షణకు సిఎంఎంఎస్ పోర్టల్. ఇది మొట్టమొదటి డిజిటల్ జియో ట్యాగ్డ్ సెన్సస్. అలాగే కులగణనను కూడా ఇందులో చేర్చడం ఒక ప్రధానమైన అప్డేట్. ఈ పాయింట్స్ అన్ని రివిజన్కి చాలా కీలకం. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే 2027 జనాభా గణన అనేది కేవలం తలలు లెక్కపెట్టడం మాత్రమే కాదు. ఇది భారతదేశ భవిష్యత్ విధాన రూపకల్పనకు, అభివృద్ధికి మార్గం చూపే ఒక డిజిటల్ బ్లూ ప్రింట్. ఈ డేటా ఆధారంగానే మన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.